Hi friends, welcome back to our channel Sandeep English World. If you want to learn better English, don't forget to subscribe to our channel. In today's video, you are going to learn about some more models. See the usage of could. ఈ could అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే She said that she could speak English. She said, ఆమె చెప్పింది ఏమని that she could speak English. తాను ఇంగ్లీషు మాట్లాడగలను అని చెప్పింది. కెన్ అంటేనే కెపాసిటీ అన్నాం. మరి కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్ని ఇండైరెక్ట్ స్పీచెస్లో ఉపయోగిస్తుంటాం. ఇండైరెక్ట్ స్పీచ్ ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల యొక్క భావాన్ని మరొకరికి చెబితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. డైరెక్ట్గా ఉన్నదన్నట్టుగా డైరెక్ట్గా మాట్లాడితే అది ప్రత్యక్ష భాష. ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని మరొకరికి చెబితే అది పరోక్ష భాష, ఇండైరెక్ట్ స్పీచ్. వీటి మీద కూడా నెక్స్ట్ క్లాసెస్లో మీరు నేర్చుకుంటారు. కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్? దిస్ ఈజ్ రియల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇన్ అవర్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ వీ యూస్ సచ్ సెంటెన్సెస్ ఫర్ నంబర్ ఆఫ్ టైమ్స్. నిత్య జీవితంలో చాలాసార్లు ఇలాంటి వాక్యాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్? ఒక వ్యక్తి దగ్గర నుంచి పెన్ను బదులుగా తీసుకోవాలి అని అనిపించినప్పుడు గివ్ మీ యువర్ పెన్ అని అంటే దబాయిస్తున్నట్టుగా ఉంటుంది. అలా అనకూడదు. పొలైట్గా, పొలైట్ రిక్వెస్ట్. కుడ్ అనేది పొలైట్ రిక్వెస్ట్, మర్యాదగా అభ్యర్థన చేయాలి. కెన్ అంటేనే పొలైట్ రిక్వెస్ట్ అన్నాం. కెన్ యూ లెండ్ మీ యువర్ పెన్? మీ పెన్ను నాకు బదులుగా ఇస్తారా? కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్? మీ పెన్ను నాకు బదులుగా ఇస్తారా? ఇంకా పొలైట్ అన్నమాట. కెన్ కంటే ఎక్కువ పొలైట్. ఈ లెండ్ అనే పదాన్ని కూడా ఎక్కువ మంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. గివ్ మీ యువర్ పెన్ అన్నాడు, కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ అంటూ ఉంటారు. గివ్ అంటే ఇచ్చేసేయి, నేను నా బ్యాగ్లో పెట్టుకుంటా, నా బ్యాగ్లో పెట్టుకుంటా, మరలా ఇవ్వను అని అర్థం. లెండ్ అంటే మరలా నీకు తిరిగి ఇస్తాను అని. పెన్ అడగవచ్చు, లేదా పెన్ను స్థానంలో ఇంకొకటి. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్? కుడ్ యూ లెండ్ మీ యువర్ మొబైల్? ఇప్పుడే ఒక ఫోన్ చేసుకొని ఇస్తాను, మొబైల్ ఇస్తారా అని అనడానికి. కుడ్ యూ లెండ్ మీ యువర్ బైసికల్? కుడ్ యూ లెండ్ మీ యువర్ బైక్? ఏదైనా సరే మరలా ఇస్తాను అని. బస్సులో, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు, న్యూస్ పేపర్ చదివేటప్పుడు తోటి ప్రయాణికుడు అడుగుతాడు, కుడ్ యూ లెండ్ మీ యువర్ న్యూస్ పేపర్? పేపర్ ఇప్పుడే ఇస్తాను, చదివిస్తాను అన్న సెన్స్. అలా hundreds of sentences can be spoken by using could. Next, must. Must అనేది ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? You must respect your elders. మీరు మీ యొక్క పెద్దవారిని గౌరవించాలి. You must. ఆబ్లిగేషన్ తెలియజేస్తుంది. ఆల్రెడీ షుడ్ కూడా చెప్పాం. ఆబ్లిగేషన్, షుడ్ ఆబ్లిగేషన్, మస్ట్ కూడా ఆబ్లిగేషన్. కాకపోతే మస్ట్ అనే దాంట్లో కొద్దిగా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, షుడ్లో తక్కువ ఉంటుంది. యు మస్ట్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. మీరు మీ పెద్దవారిని గౌరవించాలి. గౌరవించడం మీ యొక్క కర్తవ్యం. యు మస్ట్ బ్రింగ్ యువర్ టెక్స్ట్ బుక్స్. మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ మస్ట్ అనేది కంపల్షన్ తెలియజేస్తుంది. ఫోర్స్, కొంత ఒత్తిడిని మన ఎదుటి వారిని ఫోర్స్ఫుల్గా చెప్పినట్టు అనమాట. యూ మస్ట్ బ్రింగ్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఎట్టి పరిస్థితుల్లో పుస్తకాలు తెచ్చుకోవాలి అని తెలుగులో అంటాం. దాన్ని ఇంగ్లీష్లో యూ మస్ట్ బ్రింగ్ యువర్ టెక్స్ట్ బుక్స్. యూ మసంట్ గో దేర్. మస్ట్ నాటికి షార్ట్ ఫామ్ మసంట్. యూ మసంట్ గో దేర్. నువ్వు అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఇది కూడా కంపల్షనే. ఫోర్స్, కొంత ఫోర్స్ అప్లై చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. యూ మసంట్ గో దేర్, అక్కడికి వెళ్ళొద్దు అని మనం కొంత ఫోర్స్ఫుల్గా చెప్పేటప్పుడు. వీ మస్ట్ ఈట్ ఫుడ్ ఫర్ లివింగ్. మనం తినటానికి, మనం నివసించడానికి భోజనం చేయాలి. ఇట్ ఇండికేట్స్ నెసెసిటీ. నెసెసిటీ అవసరాన్ని తెలియజేస్తుంది. ఇది అవసరం, మనం జీవించాలంటే భోజనం చేయాలి. వి మస్ట్ ఈట్ ఫుడ్ ఫర్ లివింగ్. జీవించడానికి మనం భోజనం చేయాలి. జనరల్గా అంటూ ఉంటారు, వి మస్ట్ ఈట్ ఫుడ్ ఫర్ లివింగ్.
బట్ వీ షుడ్ నాట్ లివ్ ఫర్ ఈటింగ్. తినటానికే జీవించకూడదు, జీవించటానికి తినాలి. ఇలా నెసెసిటీని తెలియజేసేటప్పుడు, కంపల్షన్ తెలియజేసేటప్పుడు, ఆబ్లిగేషన్ తెలియజేసేటప్పుడు మస్ట్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ నీడ్. నీడ్ ఐ గో దేర్. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నదా? జనరల్గా నీడ్ అంటే మెయిన్ వర్బ్గా చెప్పేటప్పుడు ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటూ ఉంటాం. అక్కడ నీడ్ అనేది మెయిన్ వర్బ్, కానీ ఇక్కడ నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. మోడల్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్, ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్గానే ఉపయోగిస్తాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నదా? నీడ్ ఐ గో దేర్. నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పాలనుకోండి, స్టేట్మెంట్ లాగా ఐ నీడ్ గో దేర్. ఇక్కడ నీడ్ హెల్పింగ్ వర్బ్, గో మెయిన్ వర్బ్. ఐ నీడ్ గో దేర్. యూ నీడెంట్ గో దేర్. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. జనరల్గా నెగటివ్ కానోటేషన్స్లోనే ఎక్కువగా ఈ నీడ్ ఉపయోగిస్తారు. నీడ్ నాట్ షార్ట్ ఫామ్ నీడెంట్. యూ నీడెంట్ గో దేర్. నీవు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నీవు నా కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. యూ నీడెంట్ వెయిట్ ఫర్ మీ. నీవు నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పని లేదు. యూ నీడెంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఇలా చేయాల్సిన పని లేదు, ఇలా చేయాల్సిన పని లేదు. నీవు నాతో వాదించాల్సిన పని లేదు. యూ నీడెంట్ ఆర్గ్యూ విత్ మీ. నువ్వు నాతో వాదించాల్సిన పని లేదు. ఇలాంటి సందర్భాల్లో నెగటివ్గా చెప్తాం. యూ నీడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్. ఇది కూడా నెగటివ్ కనోటేషనే, కాకపోతే ఇది పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. నీడ్ హ్యావ్ గాన్. ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత యూ నీడ్ హ్యావ్ గాన్, యూ మస్ట్ హ్యావ్ గాన్, యూ షుడ్ హ్యావ్ గాన్. ఇలా ఇప్పుడు చెప్పినా అది పాస్ట్ టెన్స్ని రెఫర్ చేస్తుంది, గడిచిపోయినటువంటి యాక్షన్. యూ నీడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్. నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అంటే నువ్వు అక్కడికి వెళ్ళావన్నమాట. పాస్ట్ టెన్స్ని రెఫర్ చేస్తుంది. యూ నీడెంట్ హ్యావ్ గాన్ దేర్. నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. యూ నీడ్ నాట్ హ్యావ్ టేకెన్ హిస్ సపోర్ట్. అతని యొక్క సపోర్ట్ తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకు తీసుకున్నావు నీవు అని ప్రశ్నించడానికి. టోటల్గా నీడ్ అనేది కూడా అబ్లిగేషన్ తెలియజేస్తుంది, మన యొక్క కర్తవ్యాన్ని తెలియజేస్తుంది, అవసరాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ మోడల్ ఆట్. ఆట్ అనేటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు టూతోనే ఫాలో అవుతుంది. మిగిలినటువంటి హెల్పింగ్ వర్బ్స్ లాగా కాకుండా దీని ప్రత్యేకత ఏమిటంటే ఆట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై 2+V1. 2 తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం. ఇందాకలాగా మస్ట్ గో, షుడ్ గో, వుడ్ గో అన్నట్టు ఆట్ గో అనకూడదు. ఆట్ టు గో, ఆట్ టు డూ, ఆట్ టు కమ్ అలా అనాలన్నమాట. యూ ఆట్ టు లవ్ యువర్ పేరెంట్స్. మీరు మీ తల్లిదండ్రులని ప్రేమించాలి. మీ తల్లిదండ్రులను ప్రేమించడం అనేది మీ బాధ్యత, మీ కర్తవ్యం. ఆబ్లిగేషన్ ఆర్ డ్యూటీ. ఇది కూడా షుడ్ లాగే. యూ ఆట్ నాట్ టు టీజ్ యువర్ జూనియర్స్. ఇది నెగటివ్ కానోటేషన్స్లో. యూ ఆట్ నాట్ టు టీజ్ యువర్ జూనియర్స్. మీరు మీ యొక్క జూనియర్స్ని ఏడిపించకూడదు. ఆట్ నాట్ టు. దీన్నే పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకోండి, యూ ఆట్ టు హ్యావ్ అండర్గాన్ దట్ కోర్స్. యూ ఆట్ టు హ్యావ్ అండర్గాన్ దట్ ట్రీట్మెంట్. నువ్వు ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఉండాల్సింది పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకుంటే. టోటల్గా ఆట్ అనేది ఆబ్లిగేషన్ లేదా డ్యూటీని చెప్పడానికి ఉపయోగిస్తాం. డేర్. నెక్స్ట్ వర్డ్ డేర్. ఐ డేర్ సే దిస్ ట్రూత్. ఈ వాస్తవం చెప్పే ధైర్యం నాకున్నది. ఐ డేర్ సే దిస్ ట్రూత్. ఈ వాస్తవం చెప్పే ధైర్యం నాకున్నది. జనరల్గా డేర్ అనేది మెయిన్ వర్బ్గా ఉన్నది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా డేర్ ఉపయోగించినప్పుడు పక్కన మెయిన్ వర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. ఇది కూడా కరేజ్, బ్రేవరీ, ఫియర్లెస్నెస్ తెలియచేయడానికి ఉపయోగిస్తాం. షీ డేరెంట్ టాక్ టు మీ. ఆమెకు నాతో మాట్లాడే ధైర్యం లేదు. షీ డేర్ నాట్, షార్ట్ ఫామ్ డేరెంట్. షీ డేరెంట్ టాక్ టు మీ. అలా జనరల్గా నెగటివ్ కానోటేషన్స్లో కూడా ఎక్కువగా నీడ్ నాట్ లాగే డేర్ నాట్ ఉపయోగిస్తూ ఉంటాం.
హౌ డేర్ యూ టాక్ లైక్ దట్, అలా మాట్లాడే ధైర్యం, ఎంత ధైర్యం నీకు అని అంటానికి హౌ డేర్ యూ టాక్ లైక్ దట్ అంటూ ఉంటాం. డేర్ యూ ఇంటర్ఫియర్ ఇన్ హర్ పర్సనల్ మ్యాటర్స్. స్టేట్మెంట్ని క్వశ్చన్గా మార్చేటప్పుడు ఇక్కడ సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ఇన్వాల్వ్ చేయడం చెప్పాం. యూ డేర్ ఇంటర్ఫియర్ అంటే నీకు ధైర్యం ఉన్నది ఇన్వాల్వ్ అవడానికి. డేర్ యూ ఇంటర్ఫియర్ ఇన్ హర్ పర్సనల్ మ్యాటర్స్, ఆమె యొక్క ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకునే ధైర్యం నీకున్నదా? ఇలా ప్రశ్న వేసేటప్పుడు కూడా డేర్ ఉపయోగించవచ్చు అన్నమాట. యూస్డ్ ఇది కూడా అట్లాగానే. ఈ రెండు మోడల్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అవి ఎప్పుడూ కూడా టు అనే ప్రిపోజిషన్తో ఫాలో అవుతాయి. ఆ తర్వాత టు లేకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్స్ కనపడకూడదు. యూజర్ తర్వాత హెల్పింగ్ వర్బ్గా, యూజర్ తర్వాత టు లేకుండా మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ కనపడదు. మళ్ళీ మెయిన్ వర్బ్గా యూజ్డ్ ఉన్నది, అది కాదు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా. హీ యూస్ టు స్మోక్ సిగరెట్స్, అతడు సిగరెట్స్ తాగేవాడు. యూస్ అనేది ఓన్లీ పాస్ట్ టెన్స్లోనే ఉపయోగిస్తాం. హీ యూజ్ టు స్మోక్ సిగరెట్స్, అతడు ఒకప్పుడు సిగరెట్ తాగేవాడు, ఇప్పుడు కాదు అని అర్థం. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలనుకోండి. వెన్ ఐ వాజ్ ఇన్ ది యూనివర్సిటీ ఐ యూజ్ టు గో టు లైబ్రరీ, నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్తుండేవాడిని. షీ యూజ్ టు క్వారల్ విత్ హర్ క్లాస్మేట్స్, ఆమె తన క్లాస్మేట్స్ తోటి పోట్లాడేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు అన్నట్టు. అలా పాస్ట్ హ్యాబిట్ అని చెప్పడానికి యూజ్ టు. యూజ్డ్ హీ టు వాచ్ ఫిల్మ్స్, స్టేట్మెంట్ని క్వశ్చన్గా మారుస్తున్నాం, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ లాగా. హీ యూజ్డ్ హీ టు వాచ్ ఫిల్మ్స్, అతడు సినిమాలు చూసేవాడా? పాస్ట్ హ్యాబిట్ మీద ప్రశ్న వేయాలంటే ఇలా మనం ప్రశ్న వేయవచ్చు. టోటల్గా యూజ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే మస్ట్, ఆట్, షుడ్ కంపారిటివ్గా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలనుకోండి. ఈ త్రీ వర్డ్స్ని త్రీ బ్రదర్స్గా మీరు గుర్తుపెట్టుకుంటే మస్ట్ ఎల్డర్ బ్రదరు, ఆట్ మిడిల్ వన్, షుడ్ యంగర్ వన్. ఏమిటి మూడు బ్రదర్స్గా అంటే ఒకే ఐడియాని తెలియజేస్తూ ఉంటాయి, కానీ ఎల్డర్ బ్రదర్ కొంత ఫోర్స్ ఉంటుందన్నమాట. అందుకని యూ మస్ట్ అటెండ్ ద క్లాస్, మీరు క్లాస్కి తప్పక హాజరు కావాలి, కొంత ఫోర్స్ ఉన్నది దాంట్లో. When I say you must attend the class, క్లాస్కి హాజరు కావాలి ఆర్డర్ చేస్తున్నట్టు. యూ ఆట్ టు అటెండ్ ద క్లాస్, క్లాస్కి హాజరు అవ్వడం మంచిది, కొంచెం ఫోర్స్ తక్కువ. యూ షుడ్ అటెండ్ ద క్లాస్, క్లాస్కి హాజరు అవ్వడం నీ బాధ్యత, అంటే వస్తేరా లేకపోతే లేదు అన్నట్టుగా ఉన్నది, తక్కువ ఫోర్స్ ఉన్నది. సో మస్ట్ నంబర్ వన్, ఫోర్స్ ఎక్కువ. ఆట్ దానికంటే తక్కువ ఫోర్సు. షుడ్ ఇంకా తక్కువ ఫోర్స్. ఇలా కంపారిటివ్ స్టడీ ద్వారా ఎక్కువ విషయాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ యొక్క టాపిక్ మోడల్స్ అనేటువంటి ఈ టాపిక్ దీంతో ఎండ్ అయింది. నెక్స్ట్ వీడియోస్లో ఎంతో ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాను. అండ్ if you are satisfied with this video, you can like it, share it, comment on it, and for more updates click on the bell icon. And if you have not yet subscribed to our channel, please do it at least once. Happy watching.